అయితే ఇక్కడ మీకు కొంచెం క్లారిటీ ఏంటంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అంటే ఏంది సిలువ వేయబడ్డాం? పౌలు లిటరల్గా సిలువ వేయబడలేదు. అయితే ఆయన ఏ విషయములో సిలువ వేయబడ్డాడో ఆ విషయాన్ని చాలా చక్కగా చెప్పాడు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం, ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదు. కానీ ఇక్కడ నేను సిలువ వేయబడ్డాను అని పౌలు చెప్పినప్పుడు దానికి వివరణ ఏంటంటే, తన ప్రాచీన స్వభావము సిలువ వేయబడింది. కాబట్టి క్రీస్తునందు విశ్వసించిన ప్రతి వారి యొక్క జీవితంలో ఈ అనుభవం ఉండాలి. నీ ప్రాచీన స్వభావము సిలువ వేయబడాలి. అంటే యేసు నమ్మకం ముందు మనకున్నటువంటి చెడు అలవాట్లందాం, చెడు ప్రవర్తనందాం, చెడు తలంపులందాం, ఇవన్నీ కూడా సిలువ వేయబడాలి. ప్రాచీన స్వభావం అంతా కూడా సిలువ వేయబడాలి.